నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి నాయకులు, కార్యకర్తలు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్రగా నడిచి వచ్చారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బనగానపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమానికి మారుపేరు వైఎస్ఆర్ గారని, అదే బాటలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా నడిచారన్నారు. గత ప్రభుత్వ హయాంలో బనగానపల్లి నియోజకవర్గంలో రోడ్లపై గుంతలతో సెల్ఫీ ఫోటోలు తీసిపెట్టిన ప్రస్తుత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి నేడు గుంతలు కనపడడం లేదా అని మంత్రిని ఉద్దేశించి కాటసాని రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఇతరులు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈరోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి 15 సంవత్సరాలు క్రితం చనిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క గుండెల్లో మరి శాశ్వతంగా ఉన్నాడనే విషయానికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది మరి ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో కూడా మరి చాలా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పథకాలు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రిని మించిన కొడుకుగా ఇంకా మరి ఈ యొక్క నవరత్నాలని పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఉచిత కరెంటు కానీ, వీటికి అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ యొక్క రైతులకు సంబంధించి మళ్ళీ మోటార్లు మరి ఈ యొక్క స్టార్టర్లు బిగియాలి, మీటర్లు బిగియాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో మరి ఈరోజు ఈ యొక్క డబ్బులు లేవు, మాకు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేకుండా ఉంది, మరి లేని పరిస్థితి వస్తూ ఉందని చెప్పి వాళ్ళే మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆ కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తివేసే ప్రమాదం కనబడతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా దాడులు, పోలీస్ కేసులు, ఇవి తప్ప ఈ 3 నెలల కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధికి కనీసం 1 ఇంచు ఫలాని ప్లేస్లో మేము అభివృద్ధి చేశాము ఈ 3 నెలల్లో చెప్పొచ్చాం. ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడన్నా గుంత కనపడితే ఆ గుంత దగ్గరికి పోయి, ఆ పొయ్యి దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని ఫోటోలు దిగి, వీడియోలు దిగి ఇట్లా గుంతలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నారు, R&B మినిస్టర్గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ గుంతలన్నీ కూడా జనార్దన్ రెడ్డి కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క పలుకూరుకు వెళ్ళే రహదారి మరి ఈరోజు అక్కడ మైనింగ్ యజమానులు రోడ్డు బరం కూడా చేసి ఆ రోడ్డును పోయేదానికి కూడా లేకుండా రోడ్డును ఆక్రమించే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రామకృష్ణాపురం పలుకూరు రోడ్డు కూడా ఈ విధంగా రోడ్లను కూడా తవ్వి గనులు చేసుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం నాయకులు కల్పిస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, మరి అదేవిధంగా పీడీ యాక్టులు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.